ఈ వాగ్దాన సందేశ ప్రభు బల్ల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. 6వ మాసం అంతా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తలెత్తికి నన్ను చూడండి, క్లుప్త వివరణ నేను ఇచ్చి ముందుకు వెళ్తాను. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఐగుప్తు దేశములో నుండి వాగ్దానము చేయబడిన దేశములోనికి వచ్చారు. రోజులు గతించిపోతూ ఉన్నాయి, దినాలు దొర్లిపోతూ ఉన్నాయి. ఇశ్రాయేలీయులకు నాయకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. తరువాత న్యాయాధిపతులను దేవుడు నియమించి పెట్టాడు. కొందరు దైవ సేవకుల పరిపాలనలో ఈ ప్రజలు నడిపించబడుతూ వచ్చారు. రోజులు గడిచే కొలది ఈ ప్రజల మనసులో ఒక ఆలోచన కలిగింది. ఈ ప్రజల మనసులో ఒక ఉద్దేశం కలిగింది. ఈ ప్రజలందరూ తమకు కలిగిన ఆ ఉద్దేశాన్ని తిన్నగా దైవ సేవకుడి యొద్దకు వచ్చి దైవ సేవకుడికి తెలియచేస్తున్నారు. వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు, వారి తలంపులు ఎవరితో పంచుకుంటున్నారు? దైవ సేవకుడి దగ్గరకు వచ్చి దైవ సేవకుడు చక్కగా చెప్తున్నారు. దైవ సేవకుడా, ఇప్పటి వరకు మేము నడిపించబడిన మార్గం వేరు. ఇప్పటి వరకు నాయకులు మమ్మల్ని నడిపించారు, ప్రవక్తలు మమ్మల్ని నడిపించారు, న్యాయాధిపతులు మమ్మల్ని నడిపించారు. బాగానే ఉంది. ఇప్పటి వరకు దేవుడే మాకు నాయకుడిగా ఉండి, దేవుడే మాకు సర్వమై మా అవసరాలు తీరుస్తూ, మా అక్కరలు నెరవేరుస్తూ, మా ముందు మా వెనుక మా చుట్టుప్రక్కల నిలబడిన శత్రువులను అణచివేసి వాగ్దానము చేయబడిన ఈ దేశమును మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఇక దాంట్లో ఏ సందేహం లేదు. మేము ఈరోజు ఇంత నిమ్మలముగా, ఇంత నెమ్మదిగా, ఇంత ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మేము సాగి వెళుతున్నాము అంటే ఇది దేవుని దయ తప్ప మరొకటి కాదు. ఈ దైవ సేవకుడు కూడా అన్నీ బాగానే చెప్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం? ఏంటి మీ ఆలోచన? ఏంటి మీ నిర్ణయం అని అడిగారు. అంతలో వచ్చిన ఈ జన సమూహం ఈ దైవ సేవకును చూచి ఒక మాట అంటున్నారు. కాదండి, చుట్టుప్రక్కల అందరికి ఎవరున్నారు? రాజులు ఉన్నారు. మాకు మాత్రం ఎవరు లేరు? రాజు లేడు. అన్ని దేశస్థులకు రాజులు ఉన్నారు. వారి రాజు వారికి ముందుగా నిలిచి యుద్ధములు చేయుచు వారికి జయమును అప్పగిస్తూ వస్తున్నారు వారి రాజులు. మరి మాకెవరున్నారండి? ఎవరున్నారు? మాకు ఏ కాడికి ఈ ప్రవక్తలు తప్ప, ఈ సేవకులు తప్ప, ఈ నాయకులు తప్ప, ఈ న్యాయాధిపతులు తప్ప మాకు ఎవరున్నారేంటి? మాకు ఎవరు లేరు అయ్యా. మా ఆశ ఏంటంటే మాకు కూడా ఒక రాజు కావాలి. మేము కోరుకునే కోరిక ఏంటంటే, మేము ఆశించే ఒక ఆశ ఏంటంటే మా మీద ఒక రాజు ఉండాలి. సకల దేశస్థులకు రాజు ఉండినట్లుగా మేము నిలిచిన ఈ దేశానికి కూడా మాకు కూడా ఎవరు కావాలి? చెప్పండి. వీరు ఎవరిని వద్దనుకుంటున్నారు? వీరు వద్దనుకున్నది ఎవరిని? కావాలనుకున్నది ఎవరిని? నేను మైనస్లో చెప్పట్లేదు, ప్లస్లోనే మాట్లాడుతున్నాను. సరే, అందరికీ కలిగినట్లుగా వీళ్ళకి రాజు కావాలని వెళ్ళి అడిగారు. అప్పుడు ఈ దైవ సేవకుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ ప్రజలు నీ నడిపింపును వద్దంటున్నారు. ఈ ప్రజలు
నీ ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు. ఈ ప్రజలేమో లోకస్తుల జనులను చూచి, లోక సంబంధమైన వ్యక్తులను చూచి, లోక సంబంధమైన వారికి రాజుగా ఉండినట్లుగా వీరికి కూడా రాజు కావాలని కోరుకుంటున్నారు. నిన్ను తిరస్కరిస్తున్నారు ఈ ప్రజలు. ఇప్పటి వరకు నీవే కదా వారికి నాయకుడివి, నీవే కదా వారికి యజమానుడివి, నీవే కదా వారికి రాజువి, నీవే కదా వారి యుద్ధములు చేసింది, నీవే కదా వారికి ముందు నడిచింది, నీవే కదా వారికి జయమును ఇచ్చింది, నీవే కదా ఈ దేశమును వారికి స్వాస్థ్యముగా ఇచ్చింది. ఇన్ని చేసిన నిన్నే ఇది తిరస్కరిస్తున్నారే, మరి ఏమంటావు అని అడిగాడు. అప్పుడు దేవుడు చక్కని మాట అంటున్నాడండి. ఎవరితో చెప్పండి? ఎవరితో? ఒరే బాబు, వారు నా దగ్గరకు వచ్చి మొరపెట్టారు. ఎవరు? నేనంటాను, దేవుని పేరు పెట్టబడిన ప్రజలు. ఒరే, నా ప్రజలు నా యొద్దకు వచ్చి నాకు మొరపెట్టారు. మాకు ఇది కావాలి, మేము దీనిని చూడాలి, మేము దీనిని అనుభవించాలి, మా ఆశను తీర్చు, మా కోరికను నెరవేర్చు అని నా ప్రజలు నా యొద్దకు వచ్చి మొరపెట్టారు. మరి ఏం చేసావయ్యా అంటే ఈ దైవ సేవకుడు అడిగితే, ఈ దైవ సేవకుడితో ఒక మాట అంటున్నాడు. నా ప్రజలు నా యొద్దకు వచ్చి మొరపెట్టారు గనక నేను వారి మొరను విన్నా, నేను వారి మొరను ఆలకించా, నేను వారి మొరను విన్నా. నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, నేను వారి మీద నా దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాను. గట్టిగానే కొట్టు. దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నారు. నా ప్రజల ఆశను నేను తీర్చుటకు, నా ప్రజలు నా యొద్దకు వచ్చి మనవి చేయుచుండగా, నా ప్రజలు నా యొద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉండగా, నా ప్రజలు నా యొద్దకు వచ్చి మొరపెడుతూ ఉండగా, ఇప్పుడు నేను ఏమి చేస్తున్నాను అంటే, నా ప్రజల మొరను నేను విన్నాను, నా ప్రజల మొరను నేను ఆలకించి ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నేను నా ప్రజల మీద నా దృష్టిని నిలబెట్టి వారు కోరుకున్నట్లుగా నేను కార్యమును నెరవేర్చబోతూ ఉన్నాను. వారు ఆశించినట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. ఇక మీదట నా ప్రజల మీద నా దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాను. నా ప్రజల మీద నా దృష్టిని నిలిపి వారు కోరుకున్నవన్నీ నేను వారికి దయచేయబోతూ ఉన్నాను అని వారితో ఒక వాగ్దానం చేస్తున్నారండి. చదువుదామా మాట? ఇప్పుడు తీశారా? సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం. అమ్మా, ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చను. అదిగో, నా జనులు చేస్తున్న ఆ ప్రార్థన నా యొద్దకు వచ్చింది. నా జనులు కన్నీరు కార్చుచూ మొరపెడుతున్న ఆ మొర నా యొద్దకు వచ్చింది. వచ్చిన నేను ఏం చేయబోతూ ఉన్నానంటే, నా జనుల మీద నా కనుదృష్టి నిలబెట్టబోతూ ఉన్నాను. గట్టిగానే నా ప్రజల మీద నా దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాను. నా ప్రజల మీద నా కనుదృష్టి నిలబెట్టబోతూ ఉన్నాను. నా ప్రజలను నేను చూడబోతూ ఉన్నాను. నా ప్రజలను నేను పట్టించుకోబోతూ ఉన్నాను. ఇక మీదట ఈ ప్రజల మీద నా కనుదృష్టి చెప్పండి ఉంచి ఉన్నాను. నేను చదవమ్మా. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. హల్లెలూయా. నేను చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే, నేను చెప్పాలి అనుకున్న వాగ్దానం ఏంటంటే, నేను వారిని దృష్టించి ఉన్నాను. నా ప్రభు ఈ 6వ మాసంలో మీతో చేస్తున్న వాగ్దానం, నేను నిన్ను దృష్టించి ఉన్నాను, నేను మిమ్మల్ని దృష్టించి ఉన్నాను,
నేను ఈ సంఘాన్ని దృష్టించి ఉన్నాను. ఈ సంఘము ఎడల నా కార్యాలన్నిటిని నెరవేర్చబోతూ ఉన్నాను. ఈ సంఘం పట్ల నా మనస్సులో ఉన్న ప్రతి కార్యాన్ని నేను నెరవేర్చబోతున్నాను. ఓకే, తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవాతి దేవుడు ఆ ప్రజలను చూచి ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారు. వారు చేసిన మొర ఎక్కడికి వచ్చింది? నా యొద్దకు వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ మొరను విన్న నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను చెప్పండి. దేని కొరకు ఈ ప్రజలు మొరపెట్టారు? గట్టిగా చెప్పండి. ఈ ఇశ్రాయేలీయులు దేని కొరకు మొరపెట్టారు? రాజు కొరకు మొరపెడితే ఈ మొర దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు అంటారు, నా జనులైన ఇశ్రాయేలు వారులారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా, మీ మొర నా చెవులలోకి వచ్చింది. మీ మొర నేను విన్నాను, అంగీకరించాను. అంగీకరించిన తరువాత నేను నా కన్ను దృష్టి మీ మీద ఉంచి ఉన్నాను. మీరు ఏదైతే నా సన్నిధిలో చేరి మొరపెట్టారో ఆ మొరలన్నిటిని మీ ఎడల నేను జరిగించబోతూ ఉన్నాను అని కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఈ వాగ్దానం ఇశ్రాయేలుతో చెప్పాడు. 2025 ఈ జూన్ 1వ తేదీ ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రభు బలలో పాలు పొందిన మీ అందరితో నా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇదిగో, గడిచిన 5 మాసాలు మీరు మొరపెడుతూ వచ్చారు. మీకు ఏది కావాలని మొరపెట్టారో నాకు తెలియదండి. మీకు ఏది కావాలని దేవుని పాదాలు పట్టుకొని అడిగారో నాకు తెలియదు. దేని నిమిత్తమైతే మీరు దేవుణ్ణి అడిగారో దాన్ని అన్నిటిని తలంచిన దేవుడు ఈ ఆరాధన మీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు. 5 మాసాలు మీరు మొరపెట్టిన ఆ మొరను, 5 మాసాలు మీరు చేసిన ఆ ప్రార్థనను, 5 మాసాలు మీరు కార్చిన ఆ కన్నీరును, 5 మాసాలు నా పాదాలు పట్టుకొని ఏది కావాలని కోరుకున్నారే ఆ కోరికను నేను ఏం చేశానంటే విని ఉన్నాను. మీ మొర నా యొద్దకు వచ్చింది. వచ్చిన తరువాత ఈ జూన్ 1వ తేదీ మీ అందరితో మాట ఇస్తున్నాను. మీ కోరికలు, మీరు చేసిన మనవులు, మీరు చేసిన మొరలు, మీరు పెట్టిన ఆ ప్రార్థనను నిశ్చయముగా నేను విన్నాను గనక విన్న నేను అది నెరవేర్చుటకు ఈ జూన్ 1వ తేదీ మీ మీద నా కను దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాను. నిలిపి ఉన్నాను. నా ప్రభు కను దృష్టి మీ మీద నిలిచి ఉంది. ఈ మాసంలో మీ కోరికలన్నిటి నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆశలు తీర్చబోతూ ఉన్నారు. ఆశలు నెరవేర్చబోతూ ఉన్నారు. ఈ 1వ తేదీ నుండే నా ప్రభు కన్ను దృష్టి మీ మీద నిలిచి ఉండునుగాక. ఆయన కన్ను దృష్టి మీ మీద నిలిపి మీరు కోరుకున్న ప్రతి కార్యమును నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల ఎడల చేసిన ఆ దేవుడే ఈ ఆరాధనలో మీ ఎడల కూడా. ఎవరి ఎడల చెప్పండి? ఎవరి ఎడల 5 మాసాలు దేని కొరకు మీరు అడుగుతూ వచ్చారో నాకు తెలియదు. నా ప్రభు మీతో చెప్పమన్నారు. నిశ్చయముగా 5 మాసాలు దేని కొరకు మీరు అడుగుతూ వచ్చారు నాకు తెలియదు. ఈ మాసంలో దాన్ని తప్పక నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. అది నెరవేర్చుటకు నా దేవుని కను దృష్టి మీ మీద ఉండబోతూ ఉంది. దానిని నెరవేర్చుటకు నా ప్రభు తన కను దృష్టిని మీ మీద నిలిపి మీ కార్యాలన్నిటిని నెరవేర్చబోతూ ఉన్నారు. హల్లెలూయా. నా దేవుని దృష్టి మీ మీద పడునుగాక. గట్టిగా చెప్పుకోపోయారా? హల్లెలూయా. ఆయన అంటారు, నేను నా కన్ను దృష్టిని మీ మీద ఉంచుతాను. ఇప్పుడు నేను కొన్ని మాటలు మీతో చెప్తాను, వినండి. మరి ఈ 5 మాసాలు దేవుని కన్ను దృష్టి మన మీద లేదా? చెప్పరేంటండి? లేదు. దేవుని కన్ను దృష్టి మన మీద కానీ ఉండింటే, హల్లెలూయా, దేవుని కన్ను దృష్టి కానీ మన మీద ఉండింటే మనం బాధలు అనుభవిస్తామా?
చెప్పరేంటండి? దేవుని కనుదృష్టి మన మీద ఉంటే మన కుటుంబం చుట్టూ శ్రమలు అలుముకుంటాయా? ఏం మాట్లాడరే? అంటే దేవుని కనుదృష్టి లేకపోయినందువలన మన కుటుంబానికి ఏమి వాటిల్లుతూ వచ్చాయి? శ్రమ. అందుకే విలాప గ్రంథంలో ఒక మాట రాయబడింది, చదువుతారన్నమాట, చదవండి. 1:9 విలాప వాక్యములు 1వ అధ్యాయం 9వ వాక్యం. ఏందంట అంటే ఇప్పుడు దేవుడి దృష్టి లేకపోయినందు వలన ఏం కలిగింది? తలెత్తున్నాను చూడండి, చెప్తాను. దేవుని దృష్టి ఆ వ్యక్తి మీద లేకపోయినందు వలన, ఆ కుటుంబం మీద లేకపోయినందు వలన ఇప్పుడు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఏం కలిగింది? వీళ్ళు అంటారు, ఈ భక్తులు అంటారు, ఈ ప్రజలు అంటారు, అయ్యా మేము శ్రమల మధ్యలో నిలిచిపోయాం, నీ కనుదృష్టి మా మీద లేకపోయినందువలన మేము శ్రమలు అనుభవిస్తున్నాం. ఈ శ్రమలలో మేము నిలబడడానికి కారణం ఏంటి అంటే నీ దృష్టి మా మీద లేదు. నీ దృష్టి మా మీద లేకపోయినందువలన ఇప్పుడు మాకేమి ఎదురవుతున్నాయి? ఇప్పుడు నేను చెప్పనా, ఈ 5 మాసాలు నీ కుటుంబానికి ఎందుకు శ్రమలు అలుముకున్నాయి? శ్రమల మధ్యలో ఎందుకు ఈడవబడుతున్నావు? శ్రమల మధ్యలో ఎందుకు నిలపబడుతూ ఉన్నావు? శ్రమల మధ్యలో ఎందుకు నిలిచి కన్నీరు కారుస్తున్నావు అంటే దేవుని దృష్టి నీ మీద లేదు. దేవుని దృష్టి నీ మీద లేకపోయినందు వలన నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబానికి ఏం కలుగుతూ వచ్చాయి? చెప్పరేంటండి? ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఆ శ్రమ ఈ మాసములు లేకుండా నా దేవుని కనుదృష్టి నీ మీద ఉంచబోతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద పడబోతూ ఉంది. ఇక నీ శ్రమలకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. శ్రమకు ముగింపు కలగబోతూ ఉంది. శ్రమలకు ముగింపును కలగ చేయగలిగిన నా దేవుని కనుదృష్టి నీ మీద పడునుగాక, నీ మీద దృష్టి ఉంచునుగాక. ఆయన దృష్టి నీ మీద పడిన మరుక్షణమే ఇప్పుడు నీ శ్రమకేం కలుగుతుంది? ముగింపు అంటే ఆయన దృష్టి నీ మీద లేకపోయినందువలన నువ్వు శ్రమనే చూస్తూ వస్తున్నావు. నీ వ్యక్తిగతంగా కానీ, నీ కుటుంబ పరంగా కానీ. అందుకే కోరుకుంటుండండి, ఈ 6వ మాసములో ఏ శ్రమ నీ ఎదుట నిలబడకుండా నా దేవుని దృష్టి నీ మీద ఉండబోతుంది. ఇక ఆయన దృష్టి నీ మీద ఉంచి నీకు కలుగుతున్న ప్రతి శ్రమలన్నిట్లోంచి ఏం చేయబోతున్నాడు ఆయన అంటే, దేవుని కనుదృష్టి మన మీద లేదనుకోండి, మనకేం కలుగుతుంది? అందుకే కీర్తనకారుడు కూడా ఒక మాట అంటాడు. 31:7 31వ కీర్తన 7వ చరణం ఏందంట? ఇంక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను, వినండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అంటాడు, నీ దృష్టి నా మీద లేకపోయినందువలన ఇప్పుడు నేను ఏమైపోయాను? బాధలు అనుభవిస్తున్నాను. దేవా, నీ దృష్టి నా మీద లేదు కనుక నేను ఏమనుభవిస్తున్నాను? బాధలు అనుభవిస్తున్నాను. కనుక ఈ బాధ పోవున్నట్లుగా నీ దృష్టి నా మీద ఉంచంటాడు భక్తుడు. నిజమే కదా? చెప్పరేంటండి? గడిచిన మాసం అంతా ఏమనుభవిస్తూ వచ్చావు? బాధించేవాడు బలవంతుడు కనుక ఆ బాధను తట్టుకోలేక మనం ఏం చేస్తూ వచ్చాం? కన్నీరు కారుస్తూ వచ్చాం. ఎందుకని? దేవుని దృష్టి నీ మీద లేదు. దేవుని దృష్టి నీ మీద లేకపోయినందువలన నీవు బాధనే చూస్తూ వస్తున్నావు. ఆ బాధ వలనకి ఏం కలిగింది? కన్నీరు. ఆ కన్నీరు వలన నువ్వు ఎలా బ్రతుకుతూ వచ్చావు? నెమ్మది లేకుండా. ఇదిగో నా ప్రభు ఈ మాసంలో చెప్తున్నారు,
గడిచిన దినాలు నా దృష్టి మీ మీద లేకపోయినందువలన శ్రమపరచబడ్డారు. గడిచిన దినాలు నా దృష్టి మీ మీద లేకపోయినందువలన మీరు బాధకు గురయ్యారు. ఇక శ్రమ బాధ మీ జీవితంలో లేకుండా నా కన్ను దృష్టి నేను మీ మీద ఉంచబోతూ ఉన్నాను. నా కన్ను దృష్టి నేను మీ మీద ఉంచబోతూ ఉన్నాను. నా దృష్టి మీ మీద ఉంచి మీ బాధలకు నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. ఏ బాధల మధ్యలో నిలిచిపోయారో, ఏ బాధల మధ్యలో మీరు బంధించబడిపోయి కన్నీరు కారుస్తూ ఉన్నారో, ఈ మాసములో నా దేవుడు మీ బాధలన్నిటికీ ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ముగింపును కలగ చేయునట్లుగా నా దేవుని కను దృష్టి మీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక, మీ బిడల మీద నిలిచి ఉండునుగాక, మీ వ్యక్తిగత జీవితాల మీద నిలిచి ఉండునుగాక. నా దేవుని కను దృష్టి కానీ మీ మీద పడిందనుకో, ఇక శ్రమ ఉండదు, బాధ, చెప్పండి, బాధ అసలు ఏమి ఉండవు. ఎలా ఉంటాం మనము? ప్రశాంతంగా ఉంటాం, నిమ్మలంగా ఉంటాం. ఎందుకని? ఎవరు దృష్టి పడింది? మనుషుల దృష్టి కాదు. దేవా, నీ దృష్టి నా మీద నిలిపయ్యా అని అడగండి. తప్పక నా దేవుని దృష్టి ఇది మొదలుకొని మీ మీదే నిలిచి ఉండబోతూ ఉంది. గట్టిగా గట్టిగా హల్లెలూయా. అందుకే విలాప గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. చదువుతారు ఇప్పుడు ఆ మాట? చదవండి. 1వ అధ్యాయం 20వ వాక్యం చదువు. యెహోవా దృష్టించుము, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఎందుకు? చెప్పు చెప్పు. వీళ్ళు అంటారు నాకు ఇబ్బంది కలిగెను. ఇబ్బంది ఎందుకు కలిగింది? ఇబ్బంది చెప్పరేంటండి? ఈ ప్రజలకు ఎందుకు కలిగింది ఇబ్బంది అంటే, ఈ ప్రజల మీద దేవుని దృష్టి లేదు. అందుకే వారు అంటారు, యెహోవా ఇదిగో నేను ఇబ్బంది కొలిములో కాల్చబడుతున్నాను, ఒక్కసారి నీ దృష్టి నా మీద ఉంచు. వాళ్ళు అంటున్న మాట అండి, యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. ఇబ్బంది కలిగింది. నా అంతరంగం శోభిల్లుచున్నది. అంతరంగం ఏమైపోయింది? శోభిల్లుచున్నది. చెప్పరేంటి? కుళ్ళిపోతుంది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోపల కొట్టుకుపోనుచున్నది. ఏం చేస్తుందంట గుండె? చెప్పండి. ఒకటి ఇబ్బంది కలిగింది, అంతరంగం క్షోభకు గురైపోయింది, గుండె స్ట్రోక్ వచ్చి, ఏ స్ట్రోకు కొట్టుకుంటుంది. వీధుల్లో ఖడ్గము జన నష్టము చేయుచున్నది. జన నష్టం జరుగుతుంది. ఇళ్లలో మా ఇళ్లలో మరణకరమైన వ్యాధులు నిలిచిపోయాయి. ఇక తలెత్తిన చూడండి, నేను చెప్తాను. ఈ ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఒకటి అడుగుతున్నారు, నీ దృష్టి మా మీద లేకపోయినందున మేమేమైపోయాము? ఇబ్బందులు పడిపోయాము. మా అంతరంగం క్షోభకు గురైపోయింది. మా గుండె కొట్టుకుంటుంది బాబు. మా గుడారాలలో జన నష్టం జరుగుతూ వచ్చింది. మా గుడారాలలో మరణకరమైన రోగం, వ్యాధులు వెంటాడుతూ ఉన్నాయి. ఎందుకని నీ దృష్టి మా మీద లేకపోయినందున ఇవన్నీ మా గుడారాలలో నిలిచిపోయాయ్యా, ఇవి తొలగిపోవునట్లుగా ఒక్కసారి నీ దృష్టి మా మీద ఉంచు అని వారు మొరపెడుతున్నారు. నేనంటాను, ఆ అనుభవాలు ఇప్పుడు మన గుడాల్లో కనపడట్లేదా? చెప్పరేంటి? గట్టిగా చెప్పు. ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా, ఇశ్రాయేలు దేవుని వేడుకొనినట్లుగా మన గుడారాలు కనపడటం లేదా? మనము ఇబ్బందుల కొలిమిలో ఈడవబడటం లేదా? ఇబ్బంది కొలిమిలో కాల్చబడటం లేదా? ఇబ్బందుల కొలిమిలో మనం గొప్పగా కూర్చబడటం లేదంటే కూర్చబడుతున్నాం, కాల్చబడుతూ ఉన్నాం.
ఇబ్బంది తొలగక, ఇబ్బందుల నుంచి బయటికి రాలేక, ఇబ్బందుల మధ్యలో మన గుడారం అంతా ఏమైపోయింది? శిథిలావస్థలోనికి వెళ్ళిపోతుంది. ఆ శిథిలావస్థలు నిలబడి మనం ఆలోచిస్తున్నాం, ఇక్కడ నుండి మనం బయటికి రాలేమా? ఇక్కడి నుంచి మనం బయటపడలేమా? ఈ ఇబ్బందులు తొలగిపోవా? ఈ ఇబ్బందుల మధ్యలో మనము చావాలా అనే ఆలోచన నీ హృదయంలో మెదలలేదంటారా? మెదులుతున్నాయి. ఎందుకని? పరిస్థితుల ప్రభావాలు ఆ విధముగా మన ముంగిటి నిలబడి మనల్ని వంగదీస్తుంటే, మనల్ని కృంగదీస్తుంటే, ఆ ఇబ్బందుల మధ్యలో మనం నలపబడుతుంటే మన మనసు ఏమైపోయి, చలించిపోయి, చెదరిపోయి మనం ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నామంటే, ఇంత మట్టుకు చాలులే, ఇక కాలం ముగించుకుందాం అనే ఆలోచనలోనికి వచ్చి మనం నిలిచిపోతున్నాం. అవునంటారా కాదంటారా? ఎందుకని ఈ అనుభవాలన్నీ ఎందుకు మన కుటుంబాన్ని తడుతున్నాయి అంటే, వాక్యం చెప్తుందండి, దేవుని దృష్టి ఆ గుడారం మీద లేదు. దేవుని దృష్టి లేకపోయినందువలనే ఏం కలుగుతుంది? ఇబ్బంది. దేవుని దృష్టి ఆ గుడారం మీద లేదు కనుకనే ఇప్పుడు ఈ అంతరంగం ఏమైపోయింది? క్షోభ వెంటాడుతుంది. ఈ అంతరంగంలో క్షోభ కలుగుతుంది. ఈ గుండె ఏం చేస్తుంది? ఏంటండి? కొట్టుకుంటుందంట. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఈ గుండె. ఎందుకని? పరిస్థితులు ఆ విధంగా మనం చుట్టుపడేసాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏమి వాటిల్లుతుందో, ఎప్పుడు మనం ఏమి వినాలనే ఒక భయం గుండెలలో చేరి ఈ గుండెకి ఏం కలగజేస్తుంది? చెప్పండి. నొప్పి. ఈ నొప్పి వలన కలిగింది ఏంటి? మరణం. ఈ ప్రజల పరిస్థితి ఆ విధంగా మారిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఆ విధంగా మారిందేమో నాకు తెలియదండి. మరి మీరు ఏ పరిస్థితుల్లో మీ గుండె కొట్టుకుంటుందో, ఏ పరిస్థితులలో మీ గుండె నెట్టబడుతుందో, ఏ పరిస్థితుల మధ్య నీ గుండె ఈడవబడుతూ ఇక మరణావస్థలోనికి నువ్వు వెళ్ళదలిచి భయాన్ని గుప్పెట్ల పెట్టుకొని బ్రతుకుతున్నావో నాకు తెలియదు. ఏ మరణకరమైన రోగం నిన్ను వెంటాడుతూ, నీ సర్వ శరీరమును పాడు చేస్తూ, నీ సర్వ శరీరమును అడుగుపెట్టి మరణావస్థలోనికి తీసుకొని వెళుతుందో నాకు తెలియదు. కనికరము కలిగిన దేవుడు మీ అందరితో చెబుతున్నారు, గడిచిన మాసం నా దృష్టి మీ మీద పడకపోయినందువలన మీరు ఇబ్బందుల్లోనికి వెళ్ళారు, శ్రమల మధ్యలో నిలబడ్డారు, బాధలు అనుభవిస్తూ వచ్చారు, క్షోభను అనుభవిస్తూ వచ్చారు, రోగాన్ని అనుభవిస్తూ వచ్చారు. ఏమి? గుండెకు గాయము తగిలి గుండె కొట్టుకుంటూ వచ్చారు. ఇక మీదట ఈ అనుభవాలు మీ గుడారాలలో లేకుండా నా దేవుని కనుదృష్టి మీ మీద పడబోతూ ఉంది, మీ మీద పడబోతూ ఉంది. మీ ఇబ్బందులు తొలగిపోతూ ఉన్నాయి, ఇబ్బందులు తొలగిపోతూ ఉన్నాయి, బాధలకు ముఖ్యమును కలగచేయబోతూ ఉన్నారు. ఇప్పుడే నా దేవుని దృష్టి, ఇప్పుడే నా దేవుని దృష్టి నీ మీద పడబోతూ ఉంది, పడబోతూ ఉంది. నా దేవుని దృష్టి నీ మీద పడి మీ బాధలన్నిటికి ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ఏ బాధ, ఏ ఇబ్బంది మీ గుడారాలలో లేకుండా నా దేవుని దృష్టి మీ మీదే నిలిచి ఉండునుగాక. ఇప్పటి వరకు 5 మాసాల వరకు ఏమండి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ శ్రమల మధ్యలో ఉన్నారో, ఏ బాధల మధ్యలో ఉన్నారో, ఏ సమస్యల మధ్యలో ఉన్నారో, ఏ వ్యాధుల మధ్యలో ఉన్నారో, ఏ క్షోభ అనుభవిస్తూ వచ్చారో నాకు తెలియదు. ఈ మాసంలో ఈ మొదటి తేదీ జూన్, ఈ మొదటి తేదీ నా ప్రభు మీ అందరితో చెబుతున్నారు, మీరందరూ చేసిన మొర నా యొద్దకు వచ్చింది, వచ్చిన నేను మీ మీద నా దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాను. నిలబెట్టిన నేను ఇక మీదట మీరు కోరుకున్న ప్రతి కార్యాలన్నిటినీ నేను నెరవేర్చబోతూ ఉన్నాను. గట్టిగా కొడదాం. మీ కార్యాలన్నిటిని నా ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారు.
మీ ఉద్దేశాలన్నిటి నెరవేర్చబోతూ ఉన్నారు. ఆనందంతో కొట్టండి, ఆనందంతోనే కొట్టండి. కార్యాలు నెరవేర్చగలిగిన దేవుడు తప్పక మీ ఉద్దేశాలు నెరవేర్చబోతూ ఉన్నాడు, జరిగించబోతూ ఉన్నారు. మీరు అనుకున్న గమ్యం చేరబోతూ ఉన్నారు, మీరు అనుకున్న గురిని చేరబోతూ ఉన్నారు. ఆశించిన ప్రతి ఒక్కటిని నెరవేర్చబోతూ ఉన్నాడు. నా ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు పెట్టిన మొర నా యొద్దకు వచ్చింది, నేను వారి మీద దృష్టించి ఉన్నాను అన్నాడు. మరి ఆయన దృష్టి మన మీద పడితే మనకేం కలుగుతుంది? ఆయన దృష్టి మన మీద నిలిపితే మనకేం కలుగుతుంది? మొదటి మాట, ఇర్మీయా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం. వారికి మేలు కలుగునట్లు, అందరు తీయండి. ఇర్మీయా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు నేను మరలా వారిని రప్పించెదను. ఇక తలెత్తున్నాను చూడండి, దాంట్లో వ్యాఖ్యానం నేను చేస్తాను. తలెత్తున్నాను చూడండి. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఇశ్రాయేలీయులు, యూదా ప్రజలు. ఇశ్రాయేలీయులేమో అషూరు దేశానికి చెరపట్టబడి వెళ్ళిపోయారు. యూదా ప్రజలేమో బబులోను దేశానికి చెరగొని వెళ్ళారు. ఈ యూదా ప్రజలు బబులోను దేశములోనికి వచ్చిన తరువాత నెబుకద్నెజర్ రాజు చేతుల కింద మగ్గిపోతున్న తరువాత ఈ ప్రజలందరూ చేరి కన్నీరు కారుస్తున్నారు. దేవా, మేము చేసిన అవిధేయతే మమ్మల్ని మేలును చూడకుండా చేసింది. మేము చేసిన ఈ చిన్న తప్పిదమే నీ వలన కలుగుతున్న ఆశీర్వాదానికి దూరం చేసింది. నీవు ఏ రోజు కూడా మాకు కీడు చేయలా. ఈ ప్రజలే ఒప్పుకుంటున్నారు, ఈ ప్రజలే పశ్చాత్తాపపడుతున్నారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని ఒక్కటే అడుగుతున్నారు, అయ్యా, నీవు వాగ్దాన దేశమును స్వాస్థ్యముగా ఇచ్చావు. మేము మేలును అనుభవించినట్లు, మేము మేలును చూచున్నట్లు, శ్రేష్టమైన వాటిని అనుభవించినట్లు శ్రేష్టమైన దేశములో మమ్మల్ని స్థిరపరచావు. మమ్మల్ని నాటావు, మమ్మలను కట్టావు. కానీ నాటబడిన మేము, కట్టబడిన మేము, మేలును చూస్తున్న మేము ఇప్పుడు ఏమైపోయామంటే ఆ దేశములో మేలును మేము చూడకుండా పెళ్ళగించబడ్డాం. ఆ దేశంలో మేము మేలును చూడకుండా పెరిగివేయబడ్డాం. ఆ దేశంలో మేము మేలును చూడకుండా ఏమయ్యాం? గొప్పగా కోల్చబడిపోయాం. మా స్థితి ఏ విధంగా మారిందంటే ఏ ఒక్క మేలును కూడా చూడలేని స్థితిగా మారిపోయిందయ్యా. కనుక మేము తప్పు చేశాం, ఆ శిక్షను మేము అనుభవిస్తూ వచ్చాం. ఇక మీదట మేము ఆ శిక్షను అనుభవించకూడదు, మేము ఆ శ్రమను ఇక అనుభవించకూడదు. మేము మరలా పూర్వము ఏ మేలునైతే చూచామో, పూర్వము ఏ పరిస్థితులైతే మేము నిలిచి ఉన్నామో మాకు మరలా ఆ స్థితి కావాలి అని ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దేవాతి దేవుడు వారితో మాట ఇస్తున్నారు, మీకై మీరు ఈ దేశములో నుండి పెరికివేయబడ్డారు, మీకై మీరు ఈ దేశములోంచి గొప్పగా కోల్చబడి చదిరిపోయారు. కట్టబడిన మీరు, నాటబడిన మీరు పెరికి వేయబడి చల్లా చదురైపోయారు.
దానిని తెలుసుకొని దానిని ఆలోచించి మీ తప్పు ఏంటో మీరు తెలుసుకొని ఇప్పుడు నా సన్నిధిలోనికి వచ్చి నా సన్నిధిలో మీరు పశ్చాత్తాపడుతున్నారు కనుక, మీ తప్పును మీరు తెలుసుకున్నారు కనుక ఇప్పుడు నేను మీతో మాట ఇస్తూ ఉన్నాను. నా జనులైన యూదావారులారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడి నాటబడి చల్లా చెదురైపోయిన ప్రజలారా, నేను మీతో మాట ఇస్తున్నాను అని ఆ ప్రజలందరితో ఒక వాగ్దానపూరితమైన మాట చెప్తున్నారు. చూడండి, మీ తప్పును మీరు తెలుసుకొని మీరు పశ్చాత్తాపడ్డారు కనుక ఇప్పుడు నేనేం చేయబోతూ ఉన్నాను చెప్పండి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను? మరలా మీరు మేలును చూచున్నట్లు, మీరు మరలా మేలును అనుభవించున్నట్లు, మీరు మరలా మేలును పొందుకొని ఆనందకరంగా సాగి వెళ్ళినట్లు, ఏ దేశముల్లో నుండైతే మీరు పెరిగివేయబడ్డారో, ఏ దేశముల్లో నుంచి మీరు చల్ల చెదురైపోయారో, ఏ దేశములో అయితే మేలును చూడకుండా శత్రువుల దేశములోనికి వెళ్ళిపోయారో, నేను మీతో మాట ఇస్తూ ఉన్నాను. మొరపెట్టారు కనుక, మీ మొర నా యొద్దకు వచ్చింది కనుక ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, మరలా నేను మీకు మేలు చేయుటకు నేను మీ మీద దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాను. మీకు మేలు చేయుటకు నా దృష్టిని నేను మీ మీద నిలిపి, ఏ దేశములో నుండైతే పీకివేయబడ్డారో, ఏ దేశంలో చల్లా చెదురైపోయారో, మరలా ఆ దేశములోనికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. ఆ దేశంలో నేను మరలా మిమ్మల్ని నాటబోతూ ఉన్నాను. ఆ దేశంలో నేను మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాను. చల్లా చదురైపోయిన మిమ్మల్ని మరలా ఒక చోట నేను సమకూర్చబోతూ ఉన్నాను. ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పారు అంటే, మేలును చూడకుండా చల్లా చదురైపోయిన ప్రజలతో చెప్పాడు. మేలును అనుభవించకుండా విడిపోయిన ప్రజలతో చెప్పాడు. మేలును చూడకుండా పీకివేయబడ్డారే ఆ ప్రజలందరూ అంటారు, ఒరే బాబు, ఇప్పటి వరకు పడిన క్షోభ చాలు, ఇప్పటి వరకు పడిన కష్టము చాలు, ఇక మీద ఆ కష్టం నీ ముంగిటి నిలబడకుండా, ఆ బాధ నీ ముంగిటి నిలబడకుండా ఎక్కడి నుండైతే మీరు చెదిరిపోయారో అక్కడికి నేను తీసుకొని వెళతా. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏం చేయబోతున్నాను? మిమ్మల్ని, చెప్పు గట్టిగా, మిమ్మల్ని నాటబోతున్నా. ఒక్కసారి నేను మరలా మిమ్మల్ని నాటాననుకో, ప్రపంచములో ఎవ్వడు పెళ్ళగించకుండా నేను ఆ దేశంలో మిమ్మల్ని అందరినీ స్థిరపరచబోతూ ఉన్నాను. ఆ దేశంలో మరలా మీరు మేలును చూచున్నట్లుగా నేను స్థిరపరచబోతూ ఉన్నాను. ఆ దేశంలో మీరు మేలును అనుభవించినట్లుగా నేను మిమ్మల్ని స్థిరపరచబోతూ ఉన్నాను. ఇంకా ఎక్కడ మీరు కీడును, చెప్పండి, మీరు కీడును చూడరని దేవుడు చెదిరిపోయిన వారి మీద దృష్టి నిలిపి వారందరిని తీసుకొని వచ్చి ఒక చోట సమకూర్చి వారిని నాటి ఇప్పుడు చెప్తున్నారు, ఇదిగో నా దృష్టి మీ మీద నిలిపాను కనుక ఎక్కడే కానీ మీకు కీడు జరగకుండా నేను మేలును మాత్రమే చేయబోతూ ఉన్నాను అని ఆ ప్రజలందరికీ ఏం చేశాడు? మేలు చెదిరిపోయిన వారి అందరినీ సమకూర్చేటట్లుగా చేశాడు. ఇప్పుడు అది మేలు అంటారా కాదంటారా? చెప్పండి. చెట్టుకొకడు పొట్టకొకడిగా మారిపోయాడు. ఇప్పుడు మారిపోయిన వారిని అందరినీ ఏం చేశాడు? ఒక చోటకి, ఒక ఇంట్లో నలుగురు చల్లా చెదురైపోయారు. ఒక ఇంట్లో నలుగురు 4 మూలన కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఏం చేశాడు? చెప్పండి. అక్కడొకరు, ఇక్కడొకరు, అక్కడొకరు అంటే అందరినీ సమకూర్చి ఆ కుటుంబంలో 4 తీసుకుని వచ్చి ఒక చోట నాటాడు. మరలా ఇదిగో చెదిరిపోయిన మీ గుడారాలను, చల్లా చెదిరైపోయిన మీ కుటుంబాలను, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేక చెదిరిపోయారే, ఒకరి మధ్య ఒకరికి సమాధానము లేక చెదిరిపోయారే, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ అనురాగాలు లేక చెదిరిపోయారే. ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నా తెలుసా? మిమ్మల్ని అందరినీ మరలా సమకూర్చబోతూ ఉన్నాను. సమకూర్చిన నేను
ఇక మీదట ఎవడు మిమ్మల్ని పెళ్ళగించకుండా, అంటే ఎవడు మీ మధ్యలోనికి వచ్చి ఐక్యతను చెడగొట్టకుండా, ఎవడు మీ మధ్యలోనికి వచ్చి మీ ఐక్యతను పాడు చేయకుండా, ఎవడు మీ మధ్యలోనికి వచ్చి మీకు కలిగిన ప్రేమను దూరము చేయకుండా నేను ఏం చేయబోతున్నా తెలుసా? నా దృష్టి మీ మీద నిలిపి మిమ్మల్ని స్థిరపరచి మీ కుటుంబాలన్నిటికీ నేను మేలు చేయబోతూ ఉన్నాను. మేలును మాత్రమే నా ప్రభు జరిగించబోతూ ఉన్నారు. ఈ ఆరాధన తప్పక మీ అందరితో మాట ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మేలును చూడకుండా, ఇప్పటి వరకు మేలుకరమైన బ్రతుకుతో జీవించకుండా, ఇప్పటి వరకు చల్లా చెదురైపోయిన కుటుంబీకులారా, భయపడవలసిన అవసరం లేదు. నా దేవుని దృష్టి మీ కుటుంబం మీద పడబోతూ ఉంది, మీ జీవితం మీద పడబోతూ ఉంది. మరలా మరలా నా ప్రభు మీ కుటుంబాలన్నిటిని కట్టి ముగించబోతూ ఉన్నాడు, స్థిరపరచబోతూ ఉన్నాడు, ఐక్యతలు నిలబెట్టబోతూ ఉన్నాడు, సమాధానమును కలగజేయబోతూ ఉన్నాడు. మేలు చేయుటకు నా ప్రభు అయిన యేసు తన కను దృష్టిని మీ మీద నిలిపి మిమ్మల్ని స్థిరపరచి, మిమ్మల్ని కట్టి, మిమ్మల్ని నాటి నా దేవుడు మేలును మాత్రమే జరిగించబోతూ ఉన్నారు, మేలును మాత్రమే చూడబోతూ ఉన్నారు. ఈ 6వ మాసం 1వ తేదీ నుండి ఏ మేలునైతే చూడాలనుకున్నారు, ఏ మేలునైతే అనుభవించాలనుకున్నారు, ఈరోజు విశ్వసించి దేవుని పాదాలు పట్టుకొని నీవు మొర పెట్టగలిగితే నీ మొర ఆయన యొద్దకు వెళ్ళబోతూ ఉంది. ఆయన యొద్దకు వెళ్ళిన నీ మొరకు సమాధానమును పంపి మీ కుటుంబాలన్నిటికీ మేలు చేయబోతూ ఉన్నారు, మేలు జరిగించబోతూ ఉన్నారు, మేలును చూడబోతూ ఉన్నారు, మేలును చూడబోతూ ఉన్నారు. ఈ ఆవరణములో చేరిన ప్రతి ఒక్కరూ మేలును మాత్రమే చూచెదరుగాక, మేలును మాత్రమే అనుభవించెదరుగాక. ఈరోజు ప్రభువును అడిగి చూడండి, అయ్యా నా కుటుంబంలో నెమ్మది లేదయ్యా, నా కుటుంబంలో ప్రశాంతత లేదయ్యా, నా కుటుంబంలో సమాధానము లేదయ్యా, మేలుకరమైన అనుభవాలు నా కుటుంబంలో లేక నేను కన్నీరు కారుస్తున్నానయ్యా, ఈ వేదనను అనుభవించలేకపోతున్నానయ్యా, ఎన్నో నెలల నుండి నేను కృంగిపోతూ ఉన్నాను బాబు, ఒక్కసారి నీ దృష్టి నా మీద నిలుపు, నీ దృష్టి నా కుటుంబం మీద నిలుపు, నా కుటుంబాన్ని కట్టండి, నా కుటుంబాన్ని స్థిరపరచండి, ఈ ఒక్క మేలు చేయవా అని ప్రభువును అడగగలిగితే ఈ 1వ తేదీ నా దేవుడు ప్రారంభించబోతూ ఉన్నారు. ఆరాధన ముగించలేపే అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఆరాధన ముగించలేపే కార్యం జరగబోతుంది. నీవు విశ్వసించిన ప్రతిదీ, మొరపెట్టిన ప్రతిదీ నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నారు, చేసి దాన్ని నెరవేర్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈరోజు నీవు వేడుకుంటే తప్పక నా దేవుని దృష్టి మీ మీద పడి చల్లా చెదిరైపోయిన మీ కుటుంబాలన్నిటినీ సమకూర్చి నా ప్రభువైన యేసుక్రీస్తు మేలును మాత్రమే జరిగించునుగాక. గట్టిగా చెప్పకపోయారా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం చేస్తాడు ఆయన? తన దృష్టిని మన మీద ఉంచి ఏం చేస్తాడు? చెదిరిపోయిన మనలందరినీ ఏం చేస్తాడు? మరల తెచ్చి నాటి ఇక మీదట ఎవడు పెళ్ళగించకుండా ఆయన మనకు మేలు చేయబోతూ ఉన్నారు. ఈ మాసంలో ఆత్మీయ స్థితి కానివ్వండి, శరీర సంబంధమైన స్థితి కానివ్వండి, ఎవడు పెళ్ళగించకుండా మిమ్మల్ని అందరినీ ఐక్యతలో స్థిరపరచబోతూ ఉన్నాడు, సమాధానములో స్థిరపరచబోతూ ఉన్నాడు, నెమ్మదిలో స్థిరపరచబోతూ ఉన్నారు. అలాంటి మేలు ఒక్కొక్కరి పట్ల నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నారు. ఆ మేలు చేయటకి నా దేవుని దృష్టి మీ మీద పడబోతూ ఉంది. ఆ మేలు చెయ్యాలని నా ప్రభు దృష్టి మీ మీద ఉంచబోతూ ఉన్నారు. ఆయన దృష్టి ఉంచి మీ కుటుంబాలన్నిటికీ మేలే చేయునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దేవుని దృష్టి నీ మీద ఉంచి నీకు మేలును చేయునుగాక. సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాను, 6వ మాసం ఈ 1వ తేదీ నా దేవుని దృష్టి మీ అందరి మీద నిలిచి ఉండునుగాక. ఆయన దృష్టి మన మీద నిలిచి ఉందనుకోండి, ఇక మనం ఏం చూడబోతున్నాం చెప్పండి?
ఎలాంటి మేలును? సమాధానకరమైన మేలును, నెమ్మదికరమైన మేలును, ఆనందకరమైన మేలును ఈ మాసంలో దేవుడు మన ఎడల జరిగించునుగాక. మీకు మేలే కలుగునుగాక. ఒకటి, ఆయన దృష్టి మన మీద నిలిపితే ఏం జరుగుతుంది? చల్లా చెదురు కాకుండా సమకూర్చి ఆయన మనకి మేలు చేస్తాడు. రెండో మాట, ఎవరి మీద ఆయన దృష్టి నిలుపుతాడు? ఇందాక ఒక కోణం చెప్పా, ఇప్పుడు మరొక కోణం చెప్తున్నా. ఎవరి మీద ఆయన దృష్టి నిలుపుతాడు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టి ఉంచబోతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా తలెత్తి నన్ను చూడండి. ఆయన దృష్టి నిలిపితే మేలు జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఎవరి మీద దృష్టి నిలుపుతారు? ఏంటండి? ఈ ఆరాధనలో పాలు పొందిన అందరి మీద నిలుపుతాడా? అట్లనే రాదు. లేకపోతే ప్రభు బలలో పాలు పొందే వారి మీదే నిలుపుతాడా? అట్లనే రాదు. ఎవరి మీద? గట్టిగా చెప్పండి. ఎవరి మీద? నేను కూడా నమ్మి బాప్తిస్ము పొందాను అన్నవారి మీద, నేను కూడా పరిచర్య చేస్తున్నాను అన్నవారి మీద, నేను కూడా సేవ చేస్తున్నాను అన్నవారి మీద. ఎవరి మీద? ఆయన కనుదృష్టి. అంటే లేఖనం అంటుంది, ఎవడైతే నా మాట, ఎవడైతే నా నోట నుండి వచ్చే మాటను భయం భక్తితో విని వణుకుతాడో వాని మీద మాత్రమే నా దృష్టిని నేను, అందరి మీద నేను నిలపను, అందరి మీద నా దృష్టి నిలబెట్టను. ఏ వ్యక్తి నా ఆజ్ఞ ప్రకారం అడుగులు వేస్తాడో, ఏ వ్యక్తి నా వాక్యానుసారంగా నడిపించబడతాడో, ఏ వ్యక్తి నా వాక్యానికి కట్టుబడుతాడో, ఏ వ్యక్తి నా వాక్యానికి మనస్సును అప్పగిస్తాడో ఆ వ్యక్తి మీద మాత్రమే నేనేం చేస్తాను? చెప్పండి. అందరి మీద నిలబెడతాడా? ఇప్పుడు నేనంటాను, మరి దేవుని కనుదృష్టి మీ మీద ఉందా? ఏంటి మాట్లాడరే? దేవుని కనుదృష్టి మీ మీద నిలిచి ఉందా? మీకే తెలియాలి. నా మీద దేవుని దృష్టి ఉందా లేదా అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఎన్నిసార్లు వాక్యం నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని తట్టేటప్పుడు నోచుకోలేదు? ఎన్నిసార్లు వాక్యం నీ ఎదుటికి వచ్చి నిన్ను హృదయాన్ని తాకుతుంటే ఇది నాకు కాదులే పక్కనోళ్ళకే అని నెట్టలేదు? ఏమ్మా, ఏమన్నా? ఎన్నిసార్లు నీ హృదయాన్ని దర్శిస్తుంటే ఇది నాకు సంబంధించింది కాదు, నా పక్కనోళ్ళకు సంబంధించింది అని చూచి ఎన్నిసార్లు నవ్వలేదు? ఇది నాకు కాదు, నాకు కాదు, నాకు కాదు, నాకు కాదు, నాకు కాదు అన్నావు. కానీ ఏ ఒక్కరోజైనా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నా హృదయాన్ని దర్శిస్తున్నాడు, దేవుని మాట నా హృదయాన్ని దర్శిస్తుంది కనుక నేను దేవుని మాటకు శిరస్సు వంచాలి అని ఏ ఒక్క రోజన్నా దేవుడి వాక్యానికి హృదయాన్ని అప్పగించావా? చెప్పరేంటండి? రోజు ఆదివారం గురించి నా గురించే చెప్తున్నారు. ఇక ఆదివారం నీ గురించి తప్ప ఇంకా వేరే వారి గురించి చెప్పడానికి ఇంకా వీళ్ళేం లేదండి. నీ గురించే మాట్లాడుతుంటే నీలో ఇంకా ఏదో లోపం ఉంది, సరి చేసుకోమని. వాక్యం నీ ఎదుటికి వచ్చి తాకుతూ ఉంటే ఏదో లోపం ఉంది కనుకనే నీ హృదయాన్ని గాయపరుస్తుంది. ఇప్పుడు జ్వరం ఉన్నవాడికి ట్యాబ్లెట్ వేసుకోవాలా, జ్వరం లేనివాడు ట్యాబ్లెట్ వేసుకోవాలా? నాకు జ్వరం ఉంది, నీకు జ్వరం నువ్వు వేసుకుంటే ఎట్టుంటుంది? మెంటలు బట్టి ఉంటుంది. అవునా కాదా? చెప్పరేంటండి? డాక్టర్ కూడా ఎవరికి ట్యాబ్లెట్ ఇస్తాడు? జ్వరం ఉన్న వాడికి ట్యాబ్లెట్ పక్కన ట్యాబ్లెట్ ఇవ్వడాడు. ఎందుకని ఈ ట్యాబ్లెట్ గొంతులు వేసుకొని కడుపులోకి పోతారా నీ జ్వరం తగ్గేది? లేకపోతే
తగ్గదు. నువ్వు వేసుకోకుండా పక్కన వాళ్ళకి వేసావంటే నీ జబ్బు నీకు అట్టాగే ఉంటుంది అంటాడు డాక్టర్. వాక్యం కూడా అదే, ఒక మెడిసిన్ లాంటిది వాక్యం. నీ అంతరంగమును శుద్ధి చేసేదానికి వాక్యము నీ ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని తాకేటప్పుడు ఏం చేయాలి? ఈ వాక్యం నన్ను దర్శిస్తుంది, ఈ వాక్యం నన్ను సరిచేస్తుంది, ఈ వాక్యం నన్ను సరిదిద్దుతుంది, ఈ వాక్యానికి నేను కట్టుబడాలి, ఈ వాక్యానికి నేను లోబడాలి. ఏం చేయాలి? నువ్వు శిరస్సు వంచి దేవుని చేతులకు అప్పగించుకుంటే నీ భవిష్యత్తును ఆయన గడుగుతాడు, నీ జీవితమును ఆయన కడుతాడు. వాక్యమును త్రోసిపుచ్చావనుకో జబ్బు ఎక్కువై సచ్చేది ఎవరు? నీవే. అందుకే ప్రభు అంటాడు, ఇప్పటి వరకు నా మాట నీ ఎదుటికి వచ్చి నేను పలకరిస్తుంటే భయము లేకుండా ప్రవర్తించుచూ వచ్చావు. నా మాట నీ ఎదుటికి వచ్చి నిన్ను దర్శిస్తూ ఉంటే భయపడకుండా అడుగులు వేస్తూ వచ్చావు. కనుక ఇంతవరకు నేను నా దృష్టి నీ మీద నిలబెట్టలా. ఇప్పుడు కానీ నేను నీతో చెప్పేటప్పుడు నీవు భయము భక్తి కలవాడవై కలదానవై నీవు వణుకుచు ఎలా వినాలంటే దేవుని మాట ప్రతిరోజు వాక్కు నీ ఎదుటికి వచ్చి వినపడుతున్నప్పుడు ఎలా వింటున్నావు? నీవు ఏదో వినాలి అన్నట్లుగా కాదు, ఏదో వచ్చాను కదా వాక్యం విని వెళ్ళాలి అన్నట్లుగా కాదు, ఏదో వచ్చాను కదా మార్కులేసి ఈరోజు పాస్టర్ గారు సూపర్ చెప్పాడు 100కు 100 అని మార్కులేసి వెళ్ళిపోవటం కాదు. మార్కులు ముఖ్యం కాదు, నీ మనసు మారటం ముఖ్యం. మార్కులు ఎవడైనా వేస్తాడండి, మార్కులు మరి నేనేం లేనేటి మీకు. మార్కులు కాదు ముఖ్యం, ఏం కావాలి? మార్పు ముఖ్యం. దేవుని మాట నీ యొద్దకు వచ్చి నీ హృదయం తాకుతున్నప్పుడు ఏం కావాలి? నీ హృదయం పరివర్తన చెందాలి. దేవుని వాక్యం నీ హృదయానికి వచ్చి తాకుతున్నప్పుడు ఏం చేయాలి? శిరస్సు వంచాలి, నడుమును బిగించాలి, దేవుని కొరకు నువ్వు నిలబడాలి. నిలబడినప్పుడు ఆయన దృష్టి నీ మీద పడుతుంది. ఆయన దృష్టి నీ మీద పడిందనుకో ఇక ఏ శత్రువుని ఎదుట నిలబడలేడు. ఎందుకని? ఆయన దృష్టి నీ మీద ఉంది. అందుకే అబ్రహాముతో దేవుడు ఒక మాట అంటాడు, ఓ అబ్రహాము నేను నీ దేవుడను, నేను మాట్లాడుతున్నా విను అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు అబ్రహాము వింటున్నాడా? ఇప్పుడు కాదు రేపు మాట్లాడయ్యా నాతో అన్నాడా? కొడుకు గుండెల మీద పడుకున్నాడు. ఎవరు? ఇస్సాకు గుండెల మీద పడుకున్నాడు, కొడుకును పడుకోబెట్టుకున్నాడు. అబ్రహాం గారు కూడా అలాగే నిద్రలకు జారుకున్నాడు. జారుకున్న మరుక్షణం దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం, ఓ అబ్రహాం ఉలిక్కిపడి లేచాడు. లేచి అయ్యా చెప్పండి. మనం గానేంటి అమ్మో దయ్యం, అమ్మో భూతానికి ఆకలేసేవాళ్ళు. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. అంటే ఒక స్నేహితుడు ఒక స్నేహితుని స్వరం వినగలడు. ఇప్పుడు విన్నాడు. అయ్యా ఏంది చెప్పు, ఏంటి మధ్యరాత్రులు వచ్చావు, ఏం నీకు నిద్ర పట్టలేదా? నిద్ర పట్టకనే వచ్చాను బాబు నీతో మాట్లాడదామని. నేను నీకు ఒక మాట చెప్పాలనుకున్నాను, వింటబో వినవో అనుకుంటున్నాను. అయ్యో బాబు అదేంటండి బాబు, నువ్వు చెప్తే నేను వినకపోవటం ఏంటి నాయన, నువ్వు చెప్తే నేను నీ మాట నిలబడకపోవటం ఏంటి? ఎంత కలిగిందంటే ఎంత ఉంది అంటే ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే ఇది కేవలం నువ్వు నాకు పెట్టిన భిక్ష. మరి నేను నీ మాట వినకపోవటం ఏంటి? అప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఒక్క కుమారుడైన ఇస్సాకును ఇచ్చేయి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు అబ్రాము? ఓరేని ఎంత భాగ్యం అయ్యా ఇది, నీకు నాకు అడ్డుగా ఉండేది ఏది? నాకు చెప్పండి, నీకు నాకు అడ్డుగా ఉన్నది ఏది? అది వ్యాపారమైనా, చేతి పనైనా, ఉద్యోగమైనా, పిల్లలైనా, ఇంకొకటైనా, ఇంకో నాకు అక్కరలేదు. నువ్వు నాకు కావాలి, ఇవి నాకెందుకు అని ఎక్కడికి రమ్మంటావు? నేను అంటాను, మనం అనగలమా? అబ్రహాం ఆ మాట మాట్లాడలేదండి. అవునయ్యా ఎక్కడికి రమ్మంటావు? పొలంటావు. ఓకే వస్తాను, దాన్ని ఏముంది. కొడుకును పిలిచాడు, ఒరే పద దేవుడు మన ఇద్దరిని రమ్మన్నాడు, పద తెలుసుకుందాం దేవుని సన్నిధిలో ఆయన గురించి ఆయన పద. అవునా డాడీ? సరే డాడీ పోదాంపా అన్నాడు. అన్నీ
అన్నీ మాట్లాడుకొని అన్నీ వెళ్ళిపోయిన తర్వాత పర్వతం ఎక్కిన తర్వాత అన్నిటిని పేర్చాడు, బలిపీఠంలో కట్టాడు, కర్రలను పేర్చాడు. ఇప్పుడు కొడుకును కాలు చేతులు కట్టేసి ఎక్కడ పడుకోబెట్టాడు? ఎక్కడ పడుకోబెట్టాడు? బలిపీఠం మీద పడుకోబెట్టాడు. బలిపీఠం మీద పడుకోబెట్టి ఇక ఒక్కగాను ఒక్క కుమారుడు ఇస్సాకును చంపాలని కత్తి ఏం సందేహం పడలేదండి. ఏం చేయాలో నాకు తెలియదేంటి, దేవుడు ఇవ్వమన్నాడు ఇచ్చాను అని అడిగితే మరలా మనం బాగా అడిగామనుకో, ఏంటి అప్పుడు ఇంత ధైర్యం అంటే, నా దేవుడు ఎవరు? నర్రబలి కోరుకునేవాడు కాదు. నా దేవుడు నరుని ప్రాణం ఆశించేవాడా? అబ్రహాం నది అడుగుతాడు, నా దేవుడు నర్రబలి కోరుకునేవాడు కాదు రే, మరి ఎందుకు బలిపీఠంలో పెట్టావు? ఆయన చూడదలిచాడు, నేను ఇస్తానా ఇవ్వనా? మరి ఆయన ఇచ్చినది నాకెందుకు, ఆయనకే ఇస్తా అని నేను తెగించా. నా తెగింపును నా ప్రభు చూచాడు. ఇప్పుడు చూచిన ఆ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం, ఎందు నిమిత్తం నేను నా మాటను పంపి నీ కొడుకు విషయములో నేను కోరుకున్నప్పటికీ ఈ విషయములో నీవు నాకు భయపడుచు, నా మాటను కాదనకుండా నా మాటకు కట్టుబడి నీ ఒక్క కుమారుడు ఇచ్చుటకు నువ్వు వెనుతిరగలేదు గనుక ఈ విషయములో నువ్వు ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, దేవుని మాటకు భయపడి గజగజ వణుకుతూ దేవుడు చెప్పింది చేస్తున్నాడు కనుకనే అబ్రహామును గురించి మనం చదివితే అనేక జనములకు తండ్రిగా దేవుడు మార్చిపడవేశాడు. అతడు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ దీవెన కలిగేటట్లుగా దేవుడు చేయగలిగాడు. కారణం ఏంటి? విని వణికాడు, విని మాటకు కట్టుబడిపోయాడు. ఇప్పుడు నేనంటాను, మరి దేవుని మాట వినగలుగుతున్నావా నువ్వు? ఏంటండి, దేవుని మాటకు కట్టుబడగలుగుతున్నావా నువ్వు? దేవుడు మాట నీ ఎదుటికి వచ్చి నేను దర్శిస్తున్నప్పుడు కాదు కూడదు అని కాలం వెళ్ళబుచ్చుకొని వెళుతున్నావే, అన్ని రోజులు నీవి కాదు. మరలా చెప్తున్నాను, అన్ని దినాలు నీవి కాదు. ఇకనైనా జ్ఞానము కలిగిన వారమై దేవుని మాటకు మనం శిరస్సు వంచి దేవుని మాట వినపడినప్పుడు మనము భయము భక్తి కలిగిన వారమై ఆ మాట విని ఎప్పుడైతే మనము దేవుని మాటకు లోబడుతామో నిశ్చయముగా వారి మీద దేవుని దృష్టి నిలిచి ఉండబోతూ ఉంది. అందరి మీద కాదు. ఆయన దృష్టి మన మీద నిలబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాటకు ఒకరోజు చిన్న మాట చెప్పి ముగిస్తాను. యెషయా ఒక రాజు, మనషే కుమారుడు. యెషయా అనే రాజు ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు తలెత్తినాడు చూడండి, క్లుప్త వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. ఈ చిన్న వయసులోనే అతడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. సరే, రోజులు గతించిపోతున్నాయి, దినాలు దొరికిపోతూ ఉన్నాయి. ఇతని మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నా దేశము నేను బాగు చేసుకోవాలి అనే ఆశ కలిగింది. ఎందుకు ఈ ఆశ కలిగిందంటే, తనకు ముందు ఉన్న రాజులు బలిపీఠాలు కట్టారు, ఏదైతే దేవుడు చెయ్యవద్దని చెప్పారో ఆ పనులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడంటే వాటిని శుభ్రపరుస్తూ వస్తున్నాడు. అంటే ఒక క్రమశిక్షణ దేశములో ఉంచాలి అనుకున్నాడు. నేను ఒక మాట చెప్పనా, క్రమశిక్షణ పెట్టే ఏ వ్యక్తికైనా ఇబ్బందులే కలుగుతాయా లేదా? ఇట్లనేది క్రమశిక్షణ, అది ఒక సంఘములోనైనా, అది ఒక కుటుంబములోనైనా, అది ఒక స్కూల్లోనైనా క్రమశిక్షణ పెట్టే టీచర్కు ఖచ్చితంగా ఇబ్బందే. క్రమశిక్షణ పెట్టే సేవకుడికి ఎక్కడికైనా ఎప్పుడైనా మాట్లాడండి ఇబ్బందులే కలుగుతాయి. ఆ రాజు అన్ని క్రమశిక్షణ అంటే ఒక పద్ధతిలో తీసుకుని వెళుతున్నాడు, దేవుని చిత్తానుసారంగా తీసుకొని వెళుతున్నాడండి. వెళ్తుంటే దైవ సేవకులను నియమించి ఆ మందిరాన్ని శుభ్రపరుస్తుంటే ఒక గ్రంథపు చుట్ట దొరికింది. ఆ గ్రంథపు చుట్ట పేరే ద్వితీయోపదేశ కాండం.
అక్కడ దొరికిన ఆ గ్రంథం ఏ గ్రంథం అంటే ద్వితీయోపదేశ కాండం దొరికింది. ఇప్పుడు ఈ గ్రంథాన్ని చేత పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు యాజకులు. బాబు శుభ్రపరుస్తుంటే ఇది దొరికింది బాబు, ఇది ఏంటో ఒకసారి చూపించండి అంటే చూపించారు. చూపిస్తే ఏమీ లేదు, మోసే రాసిన ద్వితీయోపదేశ కాండం అది. ఇప్పుడు ఆ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ ఇతడు అన్నీ వినిపించుకున్నాడు, చదివించుకొని ఒకటే రాశారంటే ఆ గ్రంథంలో ఏమని రాశారంటే, మీ పితరుల దోషం మీ మీదికి వచ్చి పడుతుంది, మీ పితరులు చేసిన దోషం, మీ తల్లిదండ్రులు చేసిన దోషం తరతరాలు వెంటాడుతూ ఉంది, ఆ దోష శిక్ష మీ మీద పడుతుంది అనే మాట వినబడిందండి. మరుక్షణమే ఈ రాజు ఏం చేశాడు? మేం కాదు కదా చేసింది, మాకు సంబంధం లేనిది కాదు, మాకు సంబంధము లేనిది కదా అని ఆ గ్రంథాన్ని పక్కన పెట్టలా. ఏం చేశాడు తెలుసా? తిన్నగా ఈ గ్రంథాన్ని ఇచ్చి ఒక ప్రవక్త దగ్గరికి పంపించి అసలు ఏంటో విషయం తెలుసుకో అని పంపిస్తే పాప ఆ ప్రవక్తి ఆడామె ఒక వాక్కును చెప్పింది. ఏం లేదు, ఈ దేశం మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని సన్నిధిలో చేరి ఆయమ్మ మొరపెడితే దేవుడు బయలుపరిచిన మరుక్షణమే ఈ మాటను తీసుకొని వచ్చి రాజుతో చెప్పారు. రాజా, నీవు పరిపాలన చేస్తున్న ఈ దేశం శిక్షకు గురి కాబోతూ ఉంది కనుక దేవుడు చెప్పమన్నారట, ఆ దైవ సేవకురాలు ఆ ప్రవక్తి నీతో చెప్పమన్నారు కనుక ఈ మాట జరుగుతుంది అని చెప్పిన మరుక్షణమే ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఇలాంటి చాలా విన్నాములే, తెల్లబట్టలు వేసిన ఎంతమంది చెప్పలేదు ఈ స్థలంలో నిలబడి, ఎంతమంది బోధించలేదు, అన్ని జరిగాయి అంటావా అని ఎక్స్ట్రా మాటలు ఏం మాట్లాడలేదండి. వీళ్ళు ఇంతే చెబుతారులే అని ఎక్స్ట్రా మాటలు ఏం చెప్పలేదు. అవునా? అయ్యో, నేను తప్పు చేయకపోయినా, ఈ దేశ ప్రజలు తప్పు చేయకపోయినా పితరుల దోషం ఈ దేశం మీద పడకూడదు, ఆ దోష శిక్ష ఈ ప్రజల మీద ఉండకూడదు, ఎలాగైనా సరే నేనేం చేయాలి, దీన్ని ఆపివేయాలి అని మరుక్షణమండి ఈ మాట వినిన మరుక్షణమే రాజు మెత్తనైన హృదయముతో గడగడగడ వణికిపోతూ, అయ్యో నా దేశాన్ని నేను కాపాడకపోతే ప్రయోజనము లేదు కనుక నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడుతాను, మనసు విప్పి దేవుని పాదాలు పట్టుకొని గోజారుతాను అని తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మెత్తనైన హృదయముతో దేవుడి పాదాలు పట్టుకొని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఒక్కసారి మా మీద నీ దృష్టి నిలపవా అయ్యా, నీ దృష్టి మా మీద నిలబెట్టకపోతే మేము ఈ కరువు కోరలలో, ఈ ఉగ్రతలో మేము తప్పించబడలేమయ్యా, నీ దృష్టి మా మీద నిలుపు అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపపడుతూ మెత్తనైన హృదయంతో, బండబారిపోయిన మనసు దగ్గరది. కొందరు మనసులు చూడండి ఎంత కఠినం అంటే అంత కఠినం. అసలు వీళ్ళు మనుషులా కాదా అని ఒకసారి డౌట్ వస్తుంది. ఏంటి మాట్లాడరే? ఈ చేత తింటున్నా మెతుకు కూడా, ఈ చేతికి ఈ వ్రేళ్ళ కంటిన మెతుకు కూడా కుక్క తింటదేమని ఇటనరు. అంత కఠినాత్మలు. ఎంత కఠినాత్మలు? మీరు కాదులేండి బాబోయ్, ఏదో అంత సీరియస్ చేస్తున్నారు మీరు నన్ను. మీరు కాదు అంటే కఠినాత్మల గురించి చెప్తున్నాను. ఎంత కఠినమైన హృదయం అంటే అబ్బా వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది ఒక్కోసారి. అంత కఠినం. ఈ మెత్తనైన హృదయముతో ఈ రాజు ఏం చేశాడు? గట్టిగా చెప్పండి, చదువుతారన్నమాట, చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వాక్యం. నీ మనసు మెత్తనిదై
ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు, అదిగో నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నేను నీ మనవిని అంగీకరించి ఉన్నాను. గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టండి. సాక్షాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు నోట నుండి జారవాలిన ముత్యము లాంటి మాట అండి. ఓ రాజా, ఓ రాజా, నేను ఏ మాటనైతే పంపానో, నేను ఏ మాటనైతే నీ యొద్దకు పంపానో ఆ మాట నీవు వినినప్పుడు నీ మెత్తనైన హృదయముతో నిన్ను నీవు తగ్గించుకొని ఏం చేసావు? ఇప్పుడు ఈ దేశం మీదకి రాబోతున్న ఉగ్రత విషయములో, ఈ కాపురస్తుల మీదకి రాబోతున్న శిక్ష విషయములో నా సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కాచి మొరపెట్టావు. ఇప్పుడు నీ మొర నా యొద్దకు వచ్చింది కనుక నా కను దృష్టి నిన్ను చూచింది. చూచిన నేను నీతో చెప్తున్నాను, ఈ దేశం మీదికి ఇక మీదట కీడు రాకుండా నేను తప్పక ఈ దేశాన్ని కాపాడబోతూ ఉన్నాను. కీడు మధ్యలోంచి ఈ దేశమును తప్పించబోతూ ఉన్నాను. నా మాటకు నీవు భయపడి, నా మాట విని వణుకుచు నీ మెత్తనైన హృదయముతో నిన్ను నీవు తగ్గించుకున్నావు కనుక ఈ శిక్ష ఈ దేశం మీదికి నేను రానివ్వను. రానివ్వకనేం చేయబోతున్నాను? నీ బ్రతుకు దినములన్నిటా ఈ దేశానికి కలగబోతున్న కీడు నువ్వు చూడవు అని దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించి కీడు రాకుండా ఆ దేశాన్ని, ఆ ప్రాంత ప్రజలను కాపాడాడండి. ఎందుకని ఎప్పుడైతే దేవుని మాట విన్నాడు ఏం జరిగింది? భయపడిపోయాడు రాజు. నాకెందుకులని దూరం కాలా, ఎట్టాగైనా నా దేశం నేను కాపాడుకోవాలని భయభక్తి కలిగిన వాడై దేవుడితో తగ్గించుకొని అడిగాడు, నా దేశాన్ని రక్షించు, నా దేశానికి శిక్ష పడకూడదు, అపం శుభం ఎరుగని ఈ ప్రజల మీద నా పితరులు చేసిన ఈ దోష శిక్ష పడకూడదయ్యా, తప్పించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? తప్పించాడా లేదా? చెప్పరేంటండి? తప్పించి ఆ దేశానికి ఏం కలగజేశాడు? క్షేమమును కలగచేశాడు. మెత్తనైన హృదయం, మెత్తనైన హృదయం, ఆ మనసు దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మనసు ఈరోజు నీకు ఉండగలిగితే, సవాలుగా చెప్తున్నాను, ఆ మనసు నీకు ఉండగలిగితే, తగ్గించుకోగలిగిన మనసు నీలో ఉండగలిగితే, ఈ మాసములను నా దేవుడు నీ కుటుంబానికి మార్పును కలగ చేయబోతూ ఉన్నాడు. మార్పును మీరు చూడబోతూ ఉన్నారు. మార్పును కలగజేయగలిగిన దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాడు. మెత్తనైన హృదయంతో నీవు అడగగలిగితే మారని నీ భర్తను నా ప్రభు మార్చివేయబోతూ ఉన్నాడు. మారని పిల్లలు నా దేవుడు మార్పును కలగజేయబోతూ ఉన్నాడు. నీలో నుండి ఒక మార్పు రాగలిగితే నీ కుటుంబానికే మార్పు కలగబోతుంది. అందుకే వాక్యం ఉంటుంది, మెత్తనైన హృదయముతో దేవుడి సన్నిధిలో చేరి ఇప్పుడు మొరపెడుతున్నాడు కనుకనే దేవుడు అంటాడు, నీ మనసును నేను చూచి నా దృష్టి నీ మీద పెట్టాను, ఇక మీదట నీ దేశానికి అపాయమే రాదు. నా ముగింపు మాటలకు చెప్తున్నానండి. ఈరోజు దేవుని మాటను విని చూడండి, దేవుని మాటకు కట్టుబడి చూడండి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడిపించబడి చూడండి. ఈ దినము నుండి జూన్ 1వ తేదీ నుండి మీ గుడారాలకు అపాయాలు రాకుండా నా ప్రభు కాపాడబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలకు క్షేమమును దయచేయబోతూ ఉన్నాడు. మీ కుటుంబాలకు నెమ్మదిని కలగ చేయబోతూ ఉన్నాడు. నెమ్మదిని క్షేమమును ఇవ్వగలిగిన దేవుడు ఈ రోజు నుండే, ఈ క్షణము నుండే నా దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. తప్పక నీ కుటుంబాన్ని రక్షించబోతూ ఉన్నాడు. తప్పక నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నాడు. కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో కూడా వచ్చునుగాక. హల్లెలూయా. వాక్యం అంటుంది, ఏ వ్యక్తి అయితే నా మాట విని వణుకుచుండునో ఆ వ్యక్తి మీద నా కనుదృష్టి నేను నిలుపుతాను. ఆయన కనుదృష్టి ఇప్పుడు మన మీద పడింది అనుకోండి, మన కుటుంబాలు ఎలా ఉంటాయి?
అయ్యో అపాయాలే రాకుండా, అవమానమే కలగకుండా, అపజయమే రాకుండా దేవుడు మన కుటుంబాలన్నిటికీ క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఆ దేశమును కాపాడిన దేవుడే నీ కుటుంబాన్ని కాపాడబోతూ ఉన్నాడు. ఆ దేశాన్ని కాపాడిన దేవుడే నీ వ్యక్తిగత జీవితమును కాపాడబోతూ ఉన్నాడు. ఆ దేశమును కాపాడిన దేవుడే ఈ సంఘాన్ని కూడా కాపాడబోతూ ఉన్నారు. అంతవరకు మిమ్మల్ని అందరినీ కాపాడునుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. 2 మాటలు నేను మీతో చెప్పా. నేను చెప్పండి, ఎట్లనగా వారు నా యొద్దకు వచ్చి మొర పెట్టారు గనక వారి మొర నా యొద్దకు చేరింది. ఇప్పుడు చేరిన తర్వాత నా దృష్టి నేను వారి మీద ఉంచి వారు ఏదైతే కోరుకున్నారో తప్పక నేను దానిని నెరవేర్చబోతూ ఉన్నాను. మరి ఆయన దృష్టి మన మీద కానీ ఉంటే మనకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఇప్పుడు ఆయన దృష్టి ఎవరి మీద పడుతుంది అంటే, ఆయన మాట విని వణుకుతాడో అతని మీద ఆయన దృష్టి పడుతుంది. ఇప్పుడు ఆయన దృష్టి పడితే ఏం జరుగుతుంది? వాక్యం అంటుంది, అపాయమే రాకుండా కాపాడబోతూ ఉన్నాడు. అంతే, అపాయమే రాదు. ఎందుకు రాదు? మనం విన్నాము, వణికాము, ఆయన దృష్టి మన మీద నిలబెట్టాడు. ఇప్పుడు నిలిపిన దేవుడు అంటాడు, రానివ్వను నేను. నా దృష్టి నీ మీద పడిందనుకో, ఏ అపాయం రాదు. ఒక సేవకుడైన నాకైనా, ఒక విశ్వాసైనా, నీకైనా, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ఏ వ్యక్తికైనా అపాయం రాకుండా దేవుడు తప్పించాలి అంటే ఆ వ్యక్తి మీద ఎవరు కను దృష్టి ఉండాలి? చెప్పరేంటండి? ఏమన్నా తెలుసా తెలియదా? ఎవరైనా ఏమన్నా ఉన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? ఒరే బాయ్ నేను నినివేకి వెళ్ళమన్నా, నినివేకే వెళ్ళాలి. అవును కదా? ఏం మాట్లాడండి. నువ్వు తరచుకి వెళ్తే ఎట్లా? నినివేకి వెళ్ళమన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరిగింది? అంతే, ఎత్తి వేసారంట. ఎవరిని? యోధ కదా తల్లి. యోనాని ఎందుకు ఎత్తేసారు? దేవుని మాటను దాటి వెళ్ళారు అంటే నష్టమే జరుగుతుంది, కీటే కలిగింది. ఒకవేళ 5 మాసాలు అది చూచారేమో, మాట వినక కీడును చూస్తూ వచ్చారేమో. ఈరోజు మనసు విప్పి మెత్తనైన హృదయంతో ప్రభువుని అడగండి. నిశ్చయముగా నా ప్రభు తప్పక మీ కుటుంబాలన్నిటికీ క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. సారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ రోజు నుండి నా దేవుడి దృష్టి మీ మీద నిలబడి మీ కుటుంబాలకు మేలే చేయునుగాక, అపాయాలు రాకుండా కాపాడునుగాక.